అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన ఈ లీగల్ ఛానల్ లీగల్గా అనేక విషయాలు మీకు డౌట్స్ ఉంటాయి. మనం ముందుకెళ్ళి వీడియోలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో ఇలా జరిపేసి చిన్న ముక్క జరిపి వెంటనే కామెంట్ పెట్టడం, అది వీడియో చూడకుండానే కామెంట్ పెట్టే మహానుభావులు కూడా ఉన్నారు. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, కొన్ని చట్టాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు, అవి రద్దు చేశారన్న సంగతి కూడా తెలియదు. మన భారతదేశంలో 1944 నుండి కూడా క్రిస్టియన్స్ కానీ ఫాదర్స్, మదర్స్, నన్స్ అనేటువంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు అనేటువంటిది ఒక చట్టం ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో చేసినటువంటి చట్టం. బ్రిటిష్ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేసుకొచ్చింది. 2013-14 తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ చట్టాన్ని రద్దు చేశారు. రద్దు చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మాకు రద్దు చేయడం అంటే మేము కట్టము ఇన్కమ్ ట్యాక్స్ అని. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, రీసెంట్గా వచ్చిందనమాట సుప్రీంకోర్టు, మీరెవరు కట్టకపోవడానికి, మీరు ఈ దేశంలో భాగమే కదా, ఈ దేశంలో అందరూ కడుతున్నప్పుడు మీకెందుకు ఎగ్జామ్షన్ ఇస్తారో, అలా ఎగ్జామ్షన్ ఇవ్వనవసరం లేదు, ఖచ్చితంగా కట్టి తీరవలసిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టనటువంటి వాళ్ళు, ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తే వాళ్ళని లోపలేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఎందుకంటే సుప్రీంకోర్టు అనేటువంటిది కట్టి తీరాలి అని చెప్పేసి ఒక డెసిషన్ అనేటువంటిది పాస్ చేసింది. జై హింద్, భారత మాతాకి జై.